మరి కొద్ది రోజుల నుండి చూస్తుంటే వైసీపీలో చాలా దారుణాలు జరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్ అని చెప్పేసి నాయకులు రాజీనామా చేయడం, లేకపోతే వాళ్ళని తీసేయడం చేస్తున్నారు. మరి ఈ విధంగా చూసుకుంటే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది వైసీపీకి అసలు భవిష్యత్తు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మేము స్టార్టింగ్గా చెప్పాం, అధికారంలోకి వస్తే కనుక ఎవరు తప్పు చేసినా సరే క్వశ్చన్ చేసేంత దమ్ము అధికారానికి ఉంటుంది. ఇప్పుడు వైసీపీ ఉన్నారు, మన జగన్ గారు ఉన్నారు. వైజాగ్లో ఋషికొండ మొత్తం ఆ కొండ మొత్తం కూల్చేసి కట్టమని చెప్పి ఎవరిచ్చారండి ఆ పర్మిషన్? మొత్తం పగలు కొట్టేసి ఆయన కట్టేస్తున్నారు సొంతంగా. ఈవెన్ వాష్రూమ్స్లో గోల్డ్ కలర్ మొత్తం కట్టుకున్నారు. దానికి ఇంతవరకు ₹1 లెక్క చెప్పాల. అలాంటి వాళ్ళు అసలు మమ్మల్ని క్వశ్చన్ చేసే అధికారమే లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఏపీ పాలిటిక్స్లో కూటమి వచ్చిందో ప్రజెంట్ కొంచెం హిందూ ధర్మం కానీ సనాతన ధర్మం కానీ నిలబడడానికి కారణం పవన్ కళ్యాణ్. సో ఆయన చాలా బాగా చూసుకుంటారు. కాబట్టి దయచేసి వైసీపీ వాళ్ళు మా జోలికి రావద్దు. దట్స్ ఇట్. అంటే కొద్ది రోజుల నుండి ఏం వినిపిస్తుందంటే కూటమి ప్రభుత్వం చీలిపోద్ది అని చెప్పేసి, అంటే ఎవరికాళ్ళు పార్టీ డిస్పెన్స్ అయిపోతారని చెప్పేసి, కూటమి కూలిపోతుంది అని చెప్పిన వాళ్ళకేం చెప్తున్నానంటే ముందు మీరు పక్కకి వెళ్ళండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి గల ఫస్ట్ కారణం పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇటు టీడీపీ కానీ అటు బీజేపీ కానీ ఇద్దరిని కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చిన ఆ క్రేట్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెందుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ కానీ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పిచ్చి బ్రాండ్లు భూము ప్రెసిడెంట్ మెడలు పిచ్చి మెడలు అవన్నీ తెచ్చారు కదా, తెచ్చి నాశనం చేశారు. చాలామంది చనిపోయారు కూడా. ఇప్పుడిప్పుడే మంచి బ్రాండ్లు వస్తున్నాయి, లిక్కర్ రేట్లు కూడా తగ్గినాయి. దానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్. ఋషికొండ భవంతి గురించి మాట్లాడుతున్నారు కదా, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక డ్రామానే క్రియేట్ చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. దాని గురించి వైసీపీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు, అవాస్తవాన్ని వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. అంటే అది క్లియర్గా కనిపిస్తుంది కదా, పెచ్చు కరెక్ట్గా దిగితే అది ఆపోజిట్లో పడాలి కానీ అది అలానే ఎలా పడుతుంది అని చెప్పేసి క్వశ్చన్. అసలు ఋషికొండ అనేది గవర్నమెంట్ ఆస్తా, జగన్ గారు సొంత ఆస్తా? అది 100% గవర్నమెంట్ ఆస్తి. ఆ ఋషికొండని పగలగొట్టి నేను బిల్డింగ్ కట్టుకుంటా, ప్యాలెస్ కట్టుకుంటా అంటే దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? సరే, విజయవాడలో భవన్ వేయాలంటే ఎవరు తాకట్టు పెట్టారు? ఎన్ని కోట్లు డబ్బులు తీసుకున్నారు? మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? విజయవాడ భవన్ వేయాలంటే అనేది గవర్నమెంట్ది. అది కృష్ణా నది మధ్యలో ఉంది భవన్. మాది విజయవాడ, మా సొంతూరు మాది. భవన్ వేయాలంటే తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకుని ఏం చేశారు? ఇప్పటిదాకా లెక్కలేవు. మరి దాని గురించి ఎవరు మాట్లాడారు ఎందుకని? అది మరి వైసీపీ ఉన్నప్పుడు కూడా రాజధానుల గురించి మనకి క్లారిటీ లేదు. మరి దీంట్లో అయినా ఈ కూటమి ప్రభుత్వం హయాంలో అయినా మనకి ఒక క్లారిటీ వస్తుందా రాజధాని విషయంలో? జగన్ గారు ఉన్నారు కాబట్టే క్లారిటీ లేదు. 3 రాజధానులు, అక్కడ హైకోర్టు కడతా, ఇక్కడ అది కడతా, ఇక్కడ ఇది కడతా అని చెప్పారు. ఆల్రెడీ చంద్రబాబు గారు హైకోర్టు కట్టారు అమరావతిలో. సో అమరావతి ఈజ్ ద 100% ఫిక్స్డ్ క్యాపిటల్ ఫర్ ఏపీ. మరి చంద్రబాబు నాయుడు గారు దమ్ముంటే అసెంబ్లీకి రండి అని చెప్పేసి సవాల్ విసురుతున్నారు వైసీపీ, అదే జగన్ గారికి. మరి వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే దమ్ముంటే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అప్పుడు వచ్చి చూపిస్తామని చెప్పి. ఎలా ఇస్తాము? 11 సీట్లో ఉన్న వాడికి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తాము? కేవలం 11 సీట్లో ఉన్న వాడికి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తాము? కుదరదు. ఇలా హైకోర్టులో అడుగుతున్నారుగా, అయ్యా ప్లీజ్ నాకు ఇవ్వండి అని చెప్పి ఎలా ఇస్తారు? ఒకటి. రెండో పాయింట్, స్టార్టింగ్లో ఎప్పుడో జగన్ ఒకసారి వచ్చాడు స్టార్టింగ్లో, మళ్ళీ ఇప్పటిదాకా అసెంబ్లీకి రాలా. అంత భయమా? అంత పడిపోతుందా? అంత చెమటలు పడుతున్నాయి? అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు కదా. ఆ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పండి ఏదైనా సరే. ఎందుకంటే అసెంబ్లీ ఈజ్ అఫీషియల్. సో ఒక మాటలో టీడీపీ అదే కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది, ఎలా పరిపాలన చేస్తుంది? మాది విజయవాడ పక్కన గుడివాడ. కొడలాని గారింటికి మా ఇంటికి ఒక 3 కిలోమీటర్ల దూరం. ఆ రోడ్డు నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే వరస్ట్గా ఉంది. ఇప్పటిదాకా రోడ్డే ఇలా. ఎప్పుడైతే కూటమి వచ్చిందో ఆ రోడ్డు చాలా బాగుంది.